హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము మాదాపూర్లో ఉండే శిల్పారామంకి వచ్చాము. ఈ శిల్పారామము 650 ఏకర్స్లో ఉంటుంది. దీనిని చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టించారు. ఎంట్రీ ఫీజు పిల్లలకి 20 రూపీస్, పెద్దవాళ్ళకి 60 రూపీస్. లోపలికి వెళ్ళంగానే వినాయకుడు దర్శనం ఇస్తాడు. వినాయకుడిని దర్శనం చేసుకొని రైట్ సైడ్ వెళ్తే స్టాల్స్ ఉంటాయి. మొత్తం 400 స్టాల్స్ ఉంటాయి. శిల్పారామం మొత్తం చూడ్డానికి విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. పల్లెటూరు వాతావరణము. పిల్లలకి సిటీలో ఉండి తెలియదు కదా, వాళ్ళకి చక్కగా చూపించవచ్చు మొత్తము. కొంచెం ముందుకెళ్తే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మధ్యలో ఆకలేస్తే పిల్లలకి అలా అక్కడికి వెళ్ళి చక్కగా తినేయచ్చు. వాళ్ళకి సంబంధించిన ఆభరణాలన్నీ దొరుకుతాయి. మెటల్తో చేసినవి, మట్టి గాజులు, చెక్కతో చేసిన గాజులు, బ్లాక్ మెటల్తో చేసినవి, ఇలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. శిల్పారామము మార్నింగ్ 10:30కి ఓపెన్ అవుతుంది. నైట్ 9 దాకా ఉంటుంది. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. లేడీస్కి శారీస్, పంజాబీ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, స్కర్ట్స్, అద్దాలతో కుట్టిన లెహెంగాస్, జెంట్స్కి అయితే కుర్తా, పైజమా, కిడ్స్ వేర్ కూడా దొరుకుతాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ స్టాల్లో అన్నీ ఇత్తడితో చేసిన బొమ్మలు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివయ్య, ఒకటేంటి అన్ని విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. చాలా రకాల దీపపు కుందలు, డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఈ స్టాల్లో అయితే అన్ని ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్, నెమలికలు, హ్యాంగింగ్ ఐటమ్స్. ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇంటి డెకరేషన్ కోసం ఇవన్నీ తీసుకొని వెళ్తుంటారు. జనవరిలో సంక్రాంతికి మేళా పెడతారు ఇక్కడ. ఆ టైంలో అయితే ఇంకా చాలా షాప్స్, చాలా వెరైటీస్ దొరుకుతాయి. కొంచెం ముందుకు వెళ్తే రాధాకృష్ణ థీమ్ ఉంటుంది. అక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే బోటింగ్ కూడా ఉంటుంది. 4కి స్టార్ట్ అవుతుందంట. మేమైతే 3:30కి వచ్చాము, అందుకని బోటింగ్ ఎంజాయ్ చేయలేకపోయాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే విలేజ్ మ్యూజియం వస్తుంది. అందులో పాతకాలం చేతి వృత్తులు వారు ఎలా చేసేవాళ్ళు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ జీవన విధానము, అవన్నీ కళ్ళకు కట్టినట్టు ఉంటాయి స్టాచ్యూస్. ఎదురుతో తయారు చేసిన ఫ్లవర్ వాజ్ బుట్టలు, షో లైట్స్, చిన్న చిన్న ఫ్లవర్ వాజ్లు, డస్ట్బిన్స్. ఈ స్టాల్లో అన్ని పింగాణి ఐటమ్సే ఉన్నాయి. ఇవి చాలా రకాల కప్స్, ప్లేట్స్, బౌల్స్, ఇవన్నీ రీజనబుల్ రేట్సే అండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మట్టితో చేసిన పాత్రలు, బాటిల్స్, టెర్రకోట వస్తువులు, షో ఐటమ్స్, దేవుడి బొమ్మలు, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. శిల్పారామంలో మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.